బల్క్లో సప్లయర్ దగ్గర నుండి తక్కువ అమౌంట్కి కొని మీ ఓన్ స్టోర్లో సేల్ చేయడం ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. నేను చాలా మినిమల్ నెంబర్సే తీసుకున్నాను మీకు పొటెన్షియల్ ఎంత ఉందో తెలియడానికి. హలో గైస్, స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేయడానికి 5 బెస్ట్ వేస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వన్, డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా థింగ్స్ ఉంటాయి మీరు నేర్చుకోవడానికి. లైక్ వెబ్ డిజైన్ కానీ, SEO కానీ, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ క్రియేషన్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. ప్రజెంట్ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా అందరూ డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో జాబ్ చేయాలనుకుంటున్నా ఆర్ ఫ్రీలాన్స్గా వర్క్ చేయాలనుకుంటున్నా డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఆప్షన్. నా సజెషన్ ఏంటంటే అన్ని టాపిక్స్ బేసిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ నుండే వచ్చాను. ఇనిషియల్గా నేను వెబ్ డిజైనింగ్ ఫ్రీలాన్స్గా వర్క్ చేసి మనీ ఎర్న్ చేశాను. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కూడా నేను ఫ్రీలాన్స్గా వర్క్ చేశాను. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా స్కిల్స్ ఉంటాయి. సో అందులో మీకు ఇష్టమైన, మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ని మీరు ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఆ స్కిల్ని ఇంప్లిమెంట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు మీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు, ఆర్ ఏదైనా యాడ్ ఏజెన్సీలో జాయిన్ అవ్వచ్చు, ఆర్ మీ ఓన్గా మీరే ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ చాలా పెద్ద సబ్జెక్ట్, బట్ అందులో మీకు ఇన్డెప్త్గా ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని మీరు నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, అఫిలియేట్ మార్కెటింగ్. ఈ మధ్య చాలామంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాము అనుకుంటున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్కి అఫిలియేట్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఉంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మీరు ముందు మనీ పే చేసి ఆ ప్లాన్ లేదా ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి ఆర్ జాయిన్ అవ్వాలి. అంటే ముందు మీరు మనీ పే చేయాలి, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ని ఇంకో 10 మందికి సేల్ చేయాలి. అందులో నుండి మీ లెవెల్స్ని బట్టి మీకు కమిషన్స్ ఉంటాయి. అలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది మీకు MLMలో. ఓకే, కమింగ్ టు అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఫ్రీ ప్రోగ్రామ్. మనం ఎక్కడ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అందరికీ తెలిసింది అమెజాన్ అసోసియేట్స్, ఇలాగే షాపిఫైకి కూడా ఉంటుంది. నెక్స్ట్ గోడాడీ, బ్లూ హోస్ట్, నెక్స్ట్ SEO టూల్స్ కూడా ఉంటాయి లైక్ ట్యూబర్డీ కానీ, సెమ్రష్ కానీ. ఇవన్నీ కూడా మీ రిఫరల్తో ఎవరైనా జాయిన్ అయినా ఆర్ ఏదైనా పర్చేస్ చేసినా మీకు కమిషన్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకుందాం. ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ మీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమిషన్స్ ఎర్న్ చేయొచ్చు. మీరు ఇంకా స్కేల్ చేయాలి అనుకుంటే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న నీచ్లో ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ నేను బెస్ట్ వాషింగ్ మిషన్ అండర్ 50K అని సెర్చ్ చేశాను. నాకు చాలా వెబ్సైట్స్ వచ్చాయి. అవన్నీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్న వెబ్సైట్సే. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదొక వెబ్సైట్. నెక్స్ట్ ఈ లింక్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళ వెబ్సైట్స్కి. సో ఇక్కడ చూడండి, అమెజాన్ ఉంది. ఇక్కడ నుంచి అమెజాన్కి రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10 టాప్ సెల్లింగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అండర్ 50,000 ఇన్ ఇండియా. సో ఇక్కడ చూడండి, గెట్ దిస్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, గో టు ఫ్లిప్కార్ట్ అని వస్తుంది. నెక్స్ట్ ఈ వెబ్సైట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఈ వెబ్సైట్. ఇక్కడ చూడండి, వ్యూ డీల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి బయట అని అమెజాన్ అని ఉంది. సో ఇది క్లిక్ చేసిన అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ ప్రొడక్ట్ మీద ఎంత కమిషన్ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అండ్ లార్జ్ అప్లయన్సెస్ 3.5%. ఓకే, సో ఈ టోటల్ అమౌంట్లో నుంచి 3.5% అనేది వాళ్ళకి కమిషన్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో కూడా చూద్దాం. ఇది సెర్చ్ వాల్యూమ్. నెక్స్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో సెర్చ్ చేస్తున్నాను మంత్లీ వాల్యూమ్ తెలుసుకోవడానికి. సో ఇక్కడ చూడండి మంత్లీ వాల్యూమ్ 10K to 100K ఉంది. బెస్ట్ వాషింగ్ మిషన్ అనే కీవర్డ్కి ఇక్కడ చూడొచ్చు. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 10K to 100K. ఒకసారి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా మీ ఆర్టికల్ని ఆర్ ఆ వెబ్సైట్ని ఒక 1000 మెంబర్స్ విజిట్ చేశారనుకోండి, అందులో సగం మంది జస్ట్ రివ్యూ చూడడం కోసం వచ్చి ఉండొచ్చు. బట్ ఆ 1000లో ఒక 10% అయినా మనకు కన్వర్షన్స్ అవుతాయి. సో 1000లో 10% అంటే 100 మెంబర్స్. నెక్స్ట్ ఆ 100 మెంబర్స్ ఈ లింక్ ద్వారా పర్చేస్ చేశారనుకోండి, మనకు కమిషన్ వస్తుంది. సో ఇక్కడ యావరేజ్ గా ఆర్డర్ వాల్యూ వచ్చేసి నేను 40,000 తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను అండర్ 50 అని సెట్ చేశాను. సో 40,000 యావరేజ్ గా తీసుకుంటున్నాను సేల్. నెక్స్ట్ 100 into 40, సో 40 lakh సేల్స్ జనరేట్ అవుతుంది టోటల్ గా లింక్స్ ద్వారా. నెక్స్ట్ ఆ 40 lakh సేల్స్ లో నాకు అమెజాన్ నుండి వచ్చే కమిషన్ వచ్చేసి 3.5. సో 40 lakhs into 3.5 అంటే 1,40,000 అనేది నాకు కమిషన్గా వస్తుంది. నేను చాలా మినిమల్ నెంబర్సే తీసుకున్నాను, మీకు పొటెన్షియల్ ఎంత ఉందో తెలియడానికి. ఎట్ ది సేమ్ టైం హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. మీ వెబ్సైట్ని టాప్లో ర్యాంక్ చేయడానికి మీరు SEO చేయాల్సి ఉంటుంది. దానికి డెడికేషన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఉండాలి ఆ రిజల్ట్స్ని మీరు అచీవ్ చేయడానికి. ఓకే, నా అడ్వైజ్ ఏంటంటే ఆల్రెడీ శాచురేటెడ్ అయిన నీచులు కాకుండా మైక్రో నీచులను ఫైండ్ అవుట్ చేసి వాటి మీద వర్కౌట్ చేయండి. ఓకే, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాలో DM చేయండి, నేను మైక్రో నీచ్ లిస్ట్ అనేది సెండ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎడిటింగ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న బిజినెస్ల నుండి పెద్ద బిజినెస్ల వరకు అందరూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. షార్ట్ ఫామ్ కంటెంట్ అయినా, లాంగ్ ఫామ్ కంటెంట్ అయినా ఎడిటింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో బేసిక్ వీడియో ఎడిటింగ్ కాకుండా ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఫ్రీలాన్సర్గా వీడియో ఎడిటింగ్కి మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నెట్లో ఫ్రీ ఆఫ్ కంటెంట్ చాలా దొరుకుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, ఇది స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ POD అంటే ప్రింట్ అండ్ డిమాండ్. ఈ ప్రింట్ అండ్ డిమాండ్ బిజినెస్ని మీరు లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు చాలా టూల్స్ ఉన్నాయి. మీరు ఈ లో బడ్జెట్ టీ-షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి సింపుల్గా షాపిఫైలో స్టోర్ క్రియేట్ చేసుకొని, మార్కెట్లో మనకు చాలా మంది సప్లయర్స్ ఉన్నారు PODకి. నెక్స్ట్ సప్లయర్తో ఇంటిగ్రేట్ చేసి, నెక్స్ట్ కొంచెం క్రియేటివిటీని యూజ్ చేసి డిజైన్స్ క్రియేట్ చేసి, మార్కెటింగ్ చేసి, వాటిని సేల్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు POD మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ అండ్ కామర్స్. మీరు లో ఇన్వెస్ట్మెంట్లో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ బిజినెస్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సప్లయర్ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నే మీరు హై మార్జిన్ కి సేల్ చేసి కమిషన్స్ తీసుకుంటారు. సో దీనికోసం మీ దగ్గర ఒక స్టోర్ ఉండాల్సి వస్తుంది. సో దానికి ఒక డొమైన్ కావాల్సి వస్తుంది. సో డొమైన్ కి 500 to 1,500 అవుతుంది. నెక్స్ట్ షాపిఫై స్టోర్ అనేది 1 month ఫ్రీ ప్లాన్ ఉంటుంది. సో మీ దగ్గర మనీ లేనట్లయితే మీరు ఆ సైకిల్ ని రిపీట్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ కి ఒక 5K to 10K ఉంటే బెటర్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ రిజల్ట్స్. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ లో మీరు కొన్ని ప్రొడక్ట్స్ ని బల్క్ లో సప్లయర్ దగ్గర నుండి తక్కువ అమౌంట్ కొని మీ ఓన్ స్టోర్ లో సేల్ చేయడం ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది కామర్స్ కిందకి వస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయండి. దాంట్లో మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. మీకు డ్రాప్ షిప్పింగ్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు కామర్స్ మోడల్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కామర్స్ బిజినెస్ రన్ చేయడానికి మీకు నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ RTOs కానీ, NDRS కానీ, కస్టమర్ మేనేజ్మెంట్ కానీ. సో దానికోసం మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసి దాని ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు కామర్స్ వైపు షిఫ్ట్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.